నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యం, ఎమ్మెల్యే పొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెంలోని స్థానిక ముత్యాలంబాపురంలో ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా శాకాంబరి అలంకరణ ఉత్సవం నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ పొలిశెట్టి శ్రీనివాస్ ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు, స్థానిక ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ముత్యాలమ్మవారి కృపతో మళ్లీ కరోనా వంటి విపత్తులు రాకూడదని ఆకాంక్షించారు. వర్షాలు కురవాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, వర్ణయాగం నిర్వహించాలని సూచించారు. భవిష్యత్తులో కరువు పరిస్థితులు రాకుండా అమ్మవారి కటాక్షం ఉండాలని ప్రార్థించారు. ఆలయ నిర్మాణానికి ఇంకా 10 లక్షల రూపాయల నిధులు అవసరమని ధర్మకర్తలు తెలియజేయడంతో తన వంతుగా 1 లక్ష రూపాయల విరాళం అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ నిర్వహణ అధికారి, కూటమి నాయకులు పాల్గొన్నారు. ओम दस्तवित्रवरेण्यं मद्यो देवश्रीदेवमहि धियो यो नः ततोऽया श्री शाकांबरीदेव्यै नमः यदाशक्ति नारिकेल फलसकल अमृतफलानि निवेदयामि. ओम ब्रह्मणे स्वाहा ज्योतिर्वाणी कवरेना ఉంటదా ఒకసారి చూడండి సార్. జై బోలో ముత్యాలమ్మ తల్లికి, శాకాంబరీ దేవికి హర నమ పార్వతీపదే హర హర మహాదేవ. వదంతే వదంతే సంవదంతే వదంతే సోమేన సోమేన వదంతే వదంతే సోమేన ఐశ్వర్యం భవతి శతమితి శతం ఏకమాయో శతమానం భవతి శతాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠితే. జై ముత్యాలమ్మ తల్లి. ఈరోజు అమ్మవారికి శాకాంబరిగా ఇవాళ అలంకరణ చేసి భక్తుల్ని అందరినీ కూడా అమ్మవారి ప్రసన్నమైన ఆవిడ యొక్క స్వరూపాన్ని దర్శించుకుని ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు, మన కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా సుఖశాంతితో ఉండాలి. రాబోయే కరోనా అనేది ఇంకా మళ్ళీ ఇక్కడ రాకూడదని, అదేవిధంగా వర్షాలు లేక రైతులు, ప్రజలు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా దోళ్ళకు కూడా నీళ్ళు లేని పరిస్థితి రావచ్చు అనేది శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎలినో సందర్భంగా మరి వరుణయాగం ఏదన్నా చేస్తే దానివల్ల ఈ వర్షాలు పడి రైతు బాగుండాలి, ప్రజలు కూడా బాగుండాలి, మరి పశుపక్షాదులు కూడా బాగుండాలనే ఉద్దేశంతో మరి ఒక పెద్దలను ఆలోచన చేసి ఆ కార్యక్రమం చేపట్టే దిశగా చేయకపోతే రానున్న రోజుల్లో ఒక 2 సంవత్సరాల పాటు ఇదే వాతావరణం కంటిన్యూ అవుతే చాలా బీళ్లు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కరువు కాటకాలు తాండవేస్తాయి. కాబట్టి అమ్మవారి దయతో అలాంటివి ఉండకూడదు. అమ్మ దయ ఉంటే అన్ని దయ ఉన్నట్టు అని చెప్పి అమ్మగారిని కూడా కోరుకోవడం జరిగింది. అమ్మవారి దయతో ఇవన్నీ ఉండాలి. అంతేకాకుండా అమ్మవారికి ఇక్కడ చౌల్ట్రీ నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు తక్కువైనా ఇక్కడ ధర్మకర్తలు అందరూ చెప్పడం జరిగింది. దాంట్లో మరి నేను 1 లక్ష రూపాయలని నేను అందిస్తాను, మీరు పని మొదలు పెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ఇంకా ఉన్నాయి కూడా ఎవరైనా అడిగి మొత్తానికి పూర్తి చేసి ఈ కార్యక్రమం పూర్తి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, అమ్మవారికి సేవ చేసే భాగ్యం మరి అమ్మవారు కల్పించింది. కాబట్టి అందరూ కూడా మరి ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.